నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. మీరు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కార్పొరేటర్ గా పోటీ చేయాలని అనుకుంటున్నారా? ఒకవేళ పోటీ చేస్తే ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించాలి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, అసలు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఉండబోయే రిజర్వేషన్స్ ఏంటి, అసలు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేయడం ఎలా, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కొత్తగా యాడ్ అయిన 150 డివిజన్స్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఇలాంటి అన్ని అంశాలపై మీకు అవగాహన పెరగాలి అని అనుకుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అంతేకాదు, మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకునే ప్రతి మిత్రుడితోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విషయానికి వస్తే అతి త్వరలో జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ రాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ మొన్న జూబ్లీహిల్స్ లో గెలిచిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అదే రిజల్ట్స్ సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా కనపడ్డాయి. కాబట్టి ఇంకా వాళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా పెట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే గ్యాప్ వచ్చినట్లయితే మళ్ళీ ఏదైనా వేరే సమస్య వస్తే అధికార పక్షం యొక్క యాంటీ ఇన్కంబెన్సీ గనక పెరిగితే రేపు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు గెలవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అతి త్వరలో కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఎలక్షన్స్ కి వెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు వెళ్తే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి. ఇక మీరు ఒకవేళ కార్పొరేటర్ గా గనక పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంటే మీరు ఇమ్మీడియట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా విత్ ఇన్ 1-2 డేస్ లో ప్రభుత్వము రోల్ అవుట్ చేయొచ్చు. విత్ ఇన్ 20 డేస్ లో ఎలక్షన్ కూడా కంప్లీట్ కావచ్చు. మీరు ఒకసారి లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2020లో జరిగినాయి కనుక మీరు చూస్తే విత్ ఇన్ 15 డేస్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కూడా అయిపోయింది. కాబట్టి ఎక్కువ సమయం ఇస్తే అన్ని పార్టీలు ప్రిపరేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో అధికార పక్షంలో ఉన్న పార్టీలు ప్రతిసారి ఇదే పందాన్ని అవలంబిస్తున్నాయి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాక మీకు ఎక్కువ సమయం దొరకదు, ఎక్కువ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం దొరకదు, వనరులు సమకూర్చుకునే అవకాశం కూడా దొరకదు. కాబట్టి మీరు ఒకవేళ సీరియస్ గా ఉండి పోటీ చేయాలని అనుకుంటే ఒకటి కాకపోతే 2 డివిజన్లలో ఇప్పటి నుంచే గట్టిగా పని చేసుకోండి. ఎందుకంటే ఎన్నో కొత్త డివిజన్స్ వచ్చాయి కాబట్టి మీ సీటు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్న 1, 2, 3 డివిజన్లలో మీరు పని ప్రారంభించండి. ఇప్పటి నుంచి కనుక పని చేసుకోగలిగితే మీరు అందరికంటే ముందుంటారు. ఎప్పుడు నేను మా క్లయింట్స్ కి చెప్తూ ఉంటాను, నోటిఫికేషన్ వచ్చే లోపటి వరకే మీ ఎలక్షన్ విన్నింగ్ అనేది డిసైడ్ కావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆడుతూ పాడుతూ ఎలక్షన్ చేయాలి. అలాంటి పద్ధతిలో మీరు వెళ్తే సక్సెస్ అవుతారు. కాబట్టి 150 డివిజన్లు కూడా కొత్తగా జాయిన్ అయ్యాయి. కాబట్టి జిహెచ్ఎంసీలో వాళ్ళు కూడా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఆ ప్రాంతంపై, ఆ ఎలక్షన్ పై చాలా అవగాహన అవసరం. కాబట్టి మీరు ఎంత త్వరగా ఎలక్షన్ ప్రారంభిస్తే మీకు అంత ఉపయోగపడుతుంది. ఇంకా రిజర్వేషన్ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. కాబట్టి మీకు అంతకుముందు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అలానే జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ప్రిపేర్ చేసుకోండి. ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఎలక్షన్ చేయాలని అనుకుంటే మా సంస్థ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మీకు మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మీ ఎలక్షన్ స్ట్రాటజీ కానీ, సర్వేలు కానీ, సోషల్ మీడియా కానీ, మీ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ని మేనేజ్ చేయడానికి మా ఆర్గనైజేషన్ రెడీగా ఉంది. మేము ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన అనుభవము, 30 మంది ఎంపీలు, ఎంతో మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించినటువంటి అనుభవము మాతో ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఇప్పటికిప్పుడు జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో కూడా 400 మంది పైగా సర్పంచులు మా ద్వారా సర్వేలు చేయించుకొని గెలిచారు. కాబట్టి మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటాము. ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ పరంగా మేము ఇవ్వాల్సినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం. కాబట్టి ఇంకా వెయిట్ చేయకండి. స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఎలక్షన్లు గెలుద్దాం. జై హింద్.